আজকের এই দিন ঈশ্বর সৃষ্টি করেছেন, ঈশ্বর সৃষ্টি করেছেন। আমরা তাহার স্তুতি গাইব, স্তুতি গাইব। আজকের এই দিন ঈশ্বর সৃষ্টি করেছেন, আমরা তাহার স্তুতি গাইব। আজকের এই দিন ঈশ্বর সৃষ্টি করেছেন। This is the day that the Lord has made, that the Lord has made. We will share Voice, we will rejoice and be glad in Him, that we can. This is the day that the Lord has made. We will rejoice and be glad in Him. This is the day that the Lord has made. Amen. Praise the Lord. Always rejoice and ceasingly pray. In everything give thanks. This is the will of God in Christ Jesus. Always rejoice in. Amen. 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 Fine. Family sister. నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో దీని తర్వాత మనము సాక్ష్యాల నిమిత్తము ప్రార్థన చేద్దామండి. మనము సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేసినాక ఈ వారం అంతయు దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు, మనల్ని మనతోటి దేవుడు ఏ వాక్యముతో మనతో మాట్లాడాడు, ప్రతి ఒక్కరూ మనము ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు పంచుకుందామండి. మొట్టమొదటిగా సాక్ష్యాల నిమిత్తము మన మధ్యన ఉన్న బావగారు సంజయ్ బావ గారు ప్రార్థన చేస్తారు. దేవుని నామం పొందండి. సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.
దేవా స్తోత్రం నాయన. తండ్రి నీ యొక్క కృప తండ్రి మా మీద తండ్రి ఉంచినందుకు నీకు వేలాది లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి నీ కృప మా మీద ఏ విధంగా అయితే తండ్రి మమ్మల్ని నడిపించిందో ఈ వారం అంతా తండ్రి, దాన్ని తండ్రి మేమంతా కలిసి నిన్ను స్తుతించుకుని ఆరాధించుకుని సాక్షి రూపంలో మాకు ఈ ఇస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. తండ్రి ఆ సాక్ష్యం తండ్రి మరి ఒక్కరికి తండ్రి నాటుకుని తండ్రి దేవుడు నాకు ఇంత తండ్రి నాకు తండ్రి ఎంత మేలు చేశాడు అని తెలుసుకుని తండ్రి మేమంతా కలిసి నీ నామాన్ని ఆరాధించుకుని స్థుతించుకునే భాగ్యం మాకు అనిపించండి తండ్రి. మాకు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు మీ యొక్క ఘనతను తండ్రి నీ యొక్క మహిమను తండ్రి తెలియజేసుకుంటారని నమ్ముచు యేసు పరిశుద్ధాత్మగా పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో సాక్ష్యాలు పంచుకున్నామండి. మొట్టమొదటిగా మన మధ్య ఉన్న ప్రమీల సిస్టర్ సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రమీల సిస్టర్ ఉన్నారండి? ప్రమీల గారు ఉన్నారండి? లేదనుకుంటా. బావ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మీరు చెప్పండి. దేవుడు మన కుటుంబాలని మనల్ని అందరినీ దేవుడు ఆస్వాదించిన విధానం బట్టి ఆయనకు వేల స్తోత్రాలండి. దేవుడు గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మనల్ని అందరినీ భయంకరమైన బయటన తాండవిస్తున్న కరోనా వ్యాధి నుంచి కూడా మనల్ని అందరినీ కాచి కాపాడి మనల్ని అందరినీ ఈ విధంగా ఆరాధించుకోవడానికి ఇచ్చిన బట్టి అదే పెద్ద సాక్ష్యం. అది దేవుని విషయంలో మనల్ని అందరినీ కూడా సజీవ రెక్కల్లో ఉంచాడు. అదే కాకుండా తండ్రి మేమంతా ఫ్రంట్ లైన్ వారియర్స్ గానే పనిచేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ మెడికల్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తున్నాం. అటువంటిది కూడా దేవుడు మమ్మల్ని మా కుటుంబాలని ఎన్నో విధాలుగా తండ్రి ఆయన కాచి కాపాడుతున్న విధాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలండి. మరి ముఖ్యంగా కొన్ని విషయాల్లో నాకు ఈ వారంలో ఏంటంటే దేవుడు అధికారుల నుంచి నన్ను ఎన్నో విధాలుగా కాచి కాపాడాడు. నా ఉద్యోగ విషయంలో కూడా కాచి కాపాడాడు. మరి ముఖ్యంగా ఆయన యొక్క వాక్యం యుద్ధము యెహోవాదే, నీకు ముందుగా వెళ్ళి యుద్ధం యెహోవా చేయుచున్నాడు అనే వాక్యం నన్ను ఎంతగానో అది నన్ను అంటే ఇన్స్పైర్ చేసింది దేవుని విషయంలో. అంటే నేను చాలా భయపడిపోయాను కొన్ని విషయాల్లో. అంటే అది ఈ మధ్యలో నాకు అనారోగ్యం చేయడం వల్ల నేను వర్క్స్ అవి సరిగ్గా అప్డేట్ చేయకపోవడం వల్ల ఇన్స్పెక్షన్స్ అవి హడావడి అన్ని జరగడం వల్ల దేవుడినే ప్రార్థన చేస్తున్నాను. అటువంటి విషయంలో దేవుడు నన్ను ఎంతగానో అధికారులు కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరు కూడా నాకు అనుకూలంగా మాట్లాడి అని చెప్పేసి వెళ్ళిపోయిన ఉన్నారు. ఎవరు కూడా నా మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అదంతా దేవుని కృపే, దేవుని దయే. ఆయన దయ ఉండడం వల్లే నేను ప్రతి విషయంలో దేవుడు నాకు కాచి కాపాడుతున్న విధానం బట్టి ఆయనకి లెక్కలేని స్తోత్రాలండి. అదే విధంగా నా కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఈ సజీవ రెక్కల్లో ఉంచి తండ్రి మహా భయంకరమైన కరోనా వ్యాధిని పడినా కానీ మేమంతా కోలుకొని మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి కూడా ఆయనకి వేలాది లెక్కలేని స్తోత్రాలండి. ఈ యొక్క సాక్ష్యం మీ అందరూ కూడా నిమిత్తం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ఉన్నారా? దేవుడి నామం కొందనాలండి. కాన్ఫరెన్స్ జరుగుతుంది వందనాలండి. ఇంకా ఈ వారం వరకు దేవుడు నన్ను ఖర్చు కాపాడాడు. డ్యూటీ విషయంలోనే నాకు లాక్డౌన్ టైంలోనే నాకు వెహికల్స్ చాలా ఇబ్బంది అయ్యేది, లోపలికి వెళ్ళి రాయడానికి. కానీ దేవుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా అలాగే నన్ను క్షేమంగా డ్యూటీకి వెళ్ళి మన క్షేమంగా ఇంటికి వచ్చే చేశారు. నెక్స్ట్ ఏంటంటే నేను హిందూ నుంచి వచ్చాను కదా, నాకు అసలు దేవుడి గురించి పూర్తిగా అంటూ తెలుసుకోలేదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇంకా నేను దేవుడి గురించి బలపడాలని ఇంకా అన్ని రకాలుగా కొంచెం గట్టిగా మాట్లాడి గట్టిగా ప్రార్థన చేసేలాగా దేవుని గురించి బాగా నేను తెలుసుకొని మీ అందరితో పాల్పంచుకునేలాగా ప్రార్థన చేస్తారు. మీ సాక్షిని దీవించాక. హలో పిన్ని చెప్పు, వాక్యం చెప్పు, లేదంటే ఈ వారం అంతా కూడా దేవుడు నీకు చేసిన కార్యాలను చెప్పు. యేసయ్య దేవుడు మమ్మల్ని అందరిని కాచి కాపాడాడు. మా ఈదుల వాళ్ళని, మా గాంధీనగరాన్ని అందరిని కాచి కాపాడాడు. ముఖ్యంగా మా కుటుంబాన్ని కాపాడాడు. పోయిన సంవత్సరం కరోనా వ్యాధి అప్పుడు కాపాడాడు, ఇప్పుడు కాపాడుతూనే ఉన్నాడు బిడ్డలందరినీ. 3 బిడ్డల్ని, త్వరగా కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ కాచి కాపాడి ఆయురారోగ్యం ఇస్తున్నాడు. అందుకని దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను. అందుకని ఇంకా ఉండే సాక్ష్యాలు కానీ ఇప్పుడు చెప్పను.
తర్వాత చెప్తా అనమాట. అది ఇక మమ్మల్ని అందరినీ దేవుడు రెక్కల కింద కాచి కాపాడినాడు. ఇరుగు పొరుగు వాళ్ళు కాపాడారు, శత్రువులను కూడా కాచి కాపాడమని దేవుడికి ఎంతగానో నేను మొరపెట్టుకుంటున్నా. అందరిని కాపాడుతానే ఉన్నాడు, కాచి కాపాడుతుండో ఎంతో దేవుడు. ఆయన రెక్కల కింద మమ్మల్ని అందరిని కాచి కాపాడి ఆయన ప్రేమతో బతికిస్తుండు దినదినం ఆయనకి. నేను కూడా ఒకప్పుడు భలే ఏడిసి కరుణ వ్యాధి వచ్చింది, ఒక్కదాన్నే ఉన్నా, ఇంట్లో ఎడిపోవాలి అడిగి పోవాలని. కానీ నేనున్నా భయపడకు, నువ్వేం భయపడకు, నేను ఉండానని పోయి సంవత్సరం చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. నాయన కరుణ వ్యాధి ఎంత వచ్చినా, ఇంటి పక్క వచ్చినా, ఇంటి ఎగరంగా వచ్చినా, ఎక్కడొచ్చినా కానీ నేను అసలు భయపడినే పడినా. అసలు నువ్వే ఉండవు, నాలో ఉండవు, ఇంట్లో ఉండవు, కుటుంబంలో ఉండవు, మాలో ఉండవు అని నేను ఆ ఒక్క మాట అనుకోని కొద్దిగా ప్రార్థన చేసుకుని ధైర్యంతోనే ఉంటున్నా. పోయిన సంవత్సరం ఏడిసా, ఒక్కదాన్నే ఉండాలని ఇళ్ళ పక్కలు అందరూ పోయారు ఎటోళ్ళటు. అయినా కానీ నేను భలే ఏడిసినాక మా అమ్మాయి ఏడవద్దు, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకొని. ఇంకా ఆ ధైర్యంతో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని దేవుడు బతికించుకుంటానే వస్తున్నాడు. మేము దేనికి భయపడతలేదు, ఆయనకి తప్ప మేము దేనికి భయపడతలేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఈ వారం అంతా వాక్యం చదివావు కదా, వాక్యంలో ఏ వాక్యం నీకు తాకబడింది చెప్పు పిన్ని. నేనా? నీతోటి దేవుడు ఏం మాట్లాడాడు? ఎలిజబెత్ గురించి మొన్న చెప్పావు కదా, చెప్పు దాని గురించి, ఎలిజబెత్ మరియమ్మ గురించి. ఎలిజబెత్ మరియా, మరి ఎలిజబెత్ లేవలేనప్పుడు మరియమ్మ తల్లి కాడికి వచ్చింది. అప్పుడు వరకు ఆ పిండం మామూలుగానే గర్భంలో మెదలకుండానే ఉంది. కానీ మరియమ్మ తల్లి కాడికి రాని ఆ శిశువు అనేది గంతులు వేసుకుంటా సంతోషపడు. అంటే ఆ యేసు ప్రభు మరియమ్మ గర్భంలో ఉండాడని ఈయనకి తెలుసు కాబట్టి యోహానికి గంతులు వేశాడు. మరి అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ ఉన్న దేవుడు మరి అసలు ఎట్ట మర్చిపోలేవు. తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, నిన్ను నేను మరోనన్నాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషపడు. నా గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందని చాలా సంతోషపడు. ఆమె ఇప్పుడు బైబిల్లో ప్రతిసారి ఆ వాక్యం చదువుతానే ఉండాలి, చర్చిలో కానీ ఎక్కడైనా. ఆమె ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పది ఆమె. కానీ మరియమ్మ తల్లి కూడా ఎంత గొప్పది. దేవుణ్ణి యేసు ప్రభుని గర్భంలో ఆమె మోసింది. భయపడకు అని దూత వచ్చి చెప్పినప్పుడు యేసోపు కూడా ఏమని వదిలిపెట్టాలి అని వాళ్ళిద్దరికి ప్రధానం అయినప్పుడు ఏమో గర్భవతి అయింది, పెళ్లి కాకుండానే ఏమైనా వదిలిపెట్టాలని ఆయన మనసులో అనుకుంటున్నారు. అప్పుడు దేవదూత వచ్చి యేసోపు నువ్వు భయపడకు, దేవుడు ఆమె గర్భంలో ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ పురుషుని ఎరగని మరియమ్మ తల్లి అయినా ఆయనకి చెప్పినప్పుడు ధైర్యంగా ఆయన ఆమెను షేర్ తీసి అప్పుడు వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు అనమాట. అతనే ఈ ఎలిజబెత్ కూడా ఆ మనసులో మరి ఎంతో సంతోషపడది. మరి ఆయన ఈ లోకం వైపు చూడకుండా బయటకు వచ్చి మరి యోహాన్ గారు బయటకు వచ్చి అడవిలో తిరుగుతా మరి తేనె తినుకుంటా, మిడతలను తినుకుంటా, మరి ఈ లోకం వైపు చూడకుండా ఆయన ఎంతో ఉన్నాడు. అయినా గాని ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. గడిచిన ప్రభుదినం నందు ఈ ప్రభుదినం వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనము ప్రేమించకపోయినా అతను మనం ప్రేమిస్తున్నాడు. పునాది ఎక్కడ భద్రపరుచుకుంటున్నాడు. జగత్ పునాది వేయబడకపోతే మనల్ని తన కుమారులుగా స్వీకరించి ఆయన మన ప్రేమలో ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ అపారమైనది. కాబట్టి మనము అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయవలెను. మనం అనేక సంఘాలకు వెళ్ళినప్పటికీ ఒకప్పుడు నేను అలానే వెళ్ళాను. వాళ్ళు చెప్పే బోధను భిన్నమైన బోధ, సత్యమైన బోధ కాకుండా కల్పనా కథలు గాను మరి మాయోపదను వంచనతో కూడిన బోధగా ఉంది. నేను అదే అని నమ్మి అలాంటిదే ఇదే కదా వాక్యం అని అనుకునేదాన్ని. కాబట్టి అలాంటి దాన్ని నన్ను మరి ఎవరో మా కుటుంబంలో లేకపోయినా గాని మరి దేవుడి కృప వల్ల ఈ సంఘజీవంలో నన్ను చేర్చి మర్మమైన మాటలు బయలుపరుచు సత్యమైన మార్గాన్ని బోధిస్తూ నన్ను త్రోవలో నడిపిస్తున్నాడు. ఇంకా నేను అనుదినము దినదినము దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యాన్ని తాకాలి. నా కుటుంబం కూడా అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలనే నా ఆశ. కానీ ఒక్కరైనాను దేవుని వైపు తిరగలేదు.
కానీ నేను ఎప్పుడు బైబిల్ చదువుతున్నా, పాటలు పాడుకుంటున్నా, ఇంకా ఈ అమ్మాయికి ఇదే లోకమని నన్ను చూసి కొన్ని నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుని బట్టి వందనాలు. కాబట్టి వాళ్ళు కూడా నాలాగే ఉండకుండా దేవుని మార్గంలో ప్రవేశించాలి. అనుదినము దినదినము వాక్యాన్ని తాకాలి. ఉద్యోగం అనే హోదాలో ఉన్నారేమో, మరి గర్వముతో అందగా అడగానని యోచించుకుంటున్నాడు. ఇదే పిచ్చి ఈ అమ్మాయికి ఇదే లోకమని నన్ను అనేక విధాలుగా అన్నప్పటికీ, కానీ దేవుడు నా పట్ల ఉండి అధికమైన శక్తితో మరి వాక్యాన్ని నాకు బోధిస్తూ నన్ను సరిచేస్తూ ఆయన సన్నిధిలో నన్ను బలంగా వాడుకుంటూ అనేక దినములు నేను దేవునితో గడపాలని చిన్న సాక్షిని దేవుడు దీవించను గాక. నెక్స్ట్ ఏమైనా వాక్యాన్ని షేర్ చేసుకుంటారా ప్రమీల సిస్టర్? అందరూ సాక్ష్యాన్ని వాక్యాన్ని చిన్న వాక్యాన్ని చెప్పండి. చిన్న వాక్యం మీతో మాట్లాడింది వారం అంతట్లో దేవుడు ఏదో ఒక మాటతోటి మాట్లాడతాడు కదా, ఆ చిన్న మాట ప్రమీల సిస్టర్. అపోస్తల బోధ మీకు తాకింది ఉన్నారండి ప్రమీల సిస్టర్ గారు? ఉన్నాను, ఒక్క హ్యాండ్స్ గడుపుకొచ్చుకుంటాను. అవునా? సరే, అంతలోకి వేరే వాళ్ళతో మాట్లాడిద్దాం. సరే సరే. ఇంకెవరు? విద్యాసాగర్ అన్న చెప్పు నాన్న. నీకు దేవుడు గతంలో వారం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పు. ప్లస్ నువ్వు వాక్యంతో దేవుడు ఏం మాట్లాడాడు వారం అంతట్లో, ఏదో ఒక వాక్యం నీ హృదయానికి తాకబడిన మాట ఉండిద్ది, అది పంచుకో. ఈసారి షేర్ చేసుకుంటావా? సరే, ప్రార్థన చేయమని అట్లయితే నేను చివరిలో ప్రార్థన చేపిస్తాను, ప్రార్థన చేద్దు కానీ చివరిలో, సరేనా? नेक्स्ट रतन भाई। हाँ हाँ, आप ना यहाँ के हम लोग ये करते हैं कि पूरे हफ्ते में ना प्रभु ने जो हमारे लिए जो किया है वो गवाही के रूप में हम बात करते हैं। उसके बाद छोटा सा वचन है ना, वचन हम बात जिक्र करते हैं कि जो वचन हम प्रभु ने बात किया है वो मंडली के सामने रखते हैं, है ना। तो आप भी वही काम करिए, मैं उसका ट्रांसलेट करूंगा। आज सब लोग यही बात की है कि पूरे हफ्ते प्रभु ने किस तरह से उनको उनका सुरक्षित किया है, वो किस तरह से अभी सुरक्षित हैं, और उसके साथ साथ प्रभु उनसे क्या बात किया वो उसके बारे में ये लोग बात किए। आप भी बात कीजिए, है ना। चलिए। सबसे पहले मैं प्रभु का धन्यवाद करता हूँ कि प्रभु ने बहुत अच्छे से जहाँ पर मैं काम पे जाता हूँ ले जा रहे हैं। बहुत मतलब सैलरी वगैरह कुछ मतलब नहीं है, फिर भी जा रहा हूँ तो प्रभु ले चला रहा है, तो अच्छा लग रहा है कि काम के अंदर हूँ और प्रभु ले जा रहा है उस जगह पर। और नए नए बच्चों के साथ बातचीत कर रहा हूँ, कुछ थोड़ा थोड़ा करके इंट्रोड्यूस करना प्रभु का। जो इंस्टीट्यूट के अंदर बहुत ही तकलीफ होता है, फिर भी जितना होता है छोटा सा प्रभु के बारे में बता देता हूँ, जो उसका वचन में है। ऐसे चलो, इस तरह से चलो कि आपके जीवन में अच्छा होगा। और चलो मैं इनको ट्रांसलेट करता हूँ, 1 मिनट आप ఇక్కడ సహోదరుడు చెప్తుంది ఏంటంటే, గత వారం అంతా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. తను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తారు బ్రదరు వెస్ట్ బెంగాల్ ఆయన. తన కుటుంబం అంతా కూడా విగ్రహారాధికులు, వారి కుటుంబం అంతా కూడా మరి లోకంలోనే ఉంటున్నారు వాళ్ళు. అయితే సహోదరుడు చనిపోతున్న తన సాక్ష్యాన్ని చెప్తున్నానండి. తను చనిపోతున్న ఆ తరుణంలో దేవుడు తనతో డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేశారు. తన కాళ్ళు చేతులు అన్ని కూడా పారాలసిస్ వచ్చేసినాయి, మొత్తం కూడా పాడైపోయింది అనమాట, కంప్లీట్ గా చచ్చిపోతాడు అని ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడే వచ్చి తనతో మాట్లాడాడు. తర్వాత తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఇంట్లో వాళ్ళు వేలేసినా కూడా దేవుడికి సాక్షిగా నిలబడాలని సహోదరుడు యవన కాలంలోనే దేవుని కొరకు సమర్పించుకొని గత 10 సంవత్సరాల నుంచి నాతో పాటు ఉంటున్నాడు సహోదరుడు. అయితే మన ఈ సహోదరుడు చెప్తున్న మాట ఏంటి అంటే, తను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు ఇందాక అరుణా సిస్టర్ చెప్పినట్టుగా అక్కడ ట్రాన్స్పోర్టేషన్లు ఏమీ ఉండవు. అయినప్పటికీ దేవుడు ప్రతిరోజు ఏదో విధంగా పంపించడం. బ్రదర్ ఉండేది సుందర్బన్స్ అని చెప్పి, సుందర్బన్లని ఆ ఏరియాలో ఉంటారు. ఆ ఏరియా అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, రవాణా శాఖ ఏమి సరిగ్గా ఉండవు. అయినా కూడా సహోదరుడి పట్ల దేవుడు కనికరించి పని వాటిలో అన్నిట్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని సహోదరుడు సాక్షి చెప్తున్నారు. బ్రదర్ तो प्रभु ऐसे चला रही है। और इतना
मतलब कहीं भी एक्सीडेंट हो सकता है, मतलब बहुत ही खराब है वो जो रास्ता, जिस रास्ते से हम लोग जाते, मेन रोड है, फिर भी वो बहुत बुरा हाल है। अगर ऑटो पे अगर बस कोई मतलब गिर गया, मतलब एक साइड में झुक गया तो पूरा गिर जाएगा और बहुत एक्सीडेंट हो सकता है। फिर भी प्रभु ने देखो कितने अच्छे से ले जा रहा है उधर। हाँ, और प्रभु की कृपा से घर में सब ठीक है, ठीक चल रहा है। और प्रभु के पास मेरा जो प्रार्थना है कि प्रभु जो हम कर रहे थे वो कंप्लीट हो गया, तो प्रभु के कृपा से कुछ हो सके, प्रभु के पास ये मांगता हूँ। और क्या इस साल नहीं, इस हफ्ते में प्रभु इसी तरह मुझे चला रही है अच्छे से। मैं शेयर करूं, बहुत तकलीफ के अंदर भी मैं प्रभु है मेरे अंदर, तो इसीलिए मैं शांत हूँ, इसीलिए मैं जा पा रहा हूँ उधर जहाँ पर काम करता हूँ, जहाँ पर मेरे स्टूडेंट है, और फिर भी जहाँ पर मेरे दोस्त है। प्रभु की कृपा से जा रहा हूँ, क्योंकि देखो इतना सिचुएशन खराब है। कोरोना के अंदर भी प्रभु देखो क्या कर रहे हैं। आज भी मैं वैक्सीन नहीं लिया अभी भी, लेकिन प्रभु ने इतना अच्छा से मुझे ख्याल रखा है तकलीफ के अंदर। प्रभु को कोटि कोटि धन्यवाद करता हूँ। और प्रभु अच्छे से मुझे ले जा रहा है, क्योंकि कोई मास्क नहीं पहन रहा है, कुछ नहीं पहना, फिर भी मैं जितना मुझे प्रभु ने सिखाया मास्क पहनने को, जितना भी सिखाया, देखो प्रभु ने मुझे कितना गाइड करके रखा है। ना मेरा कोई फेवर आया है, ना कोई मुझे फेवर नहीं फीवर आया है, तो कुछ नहीं हुआ मेरा, बुखार कुछ नहीं हो रहा है, फिर भी प्रभु कितना अच्छे से चला रही है। ये मैं देख के मुझे प्रभु को धन्यवाद करता हूँ। ये मेरे लाइफ में तो हो रहा है, मैं बहुत ఎంజాయ్ कर रहा हूँ ये देख के। मैं సహోదరుడు సుందర్బన్ అనే ప్రాంతాల నుంచి అటు వెళ్తారనమాట. అయితే తను ఉండేది చివరిది అనమాట, భారతదేశానికి చివరి భాగంలో ఉన్న బషీర్ హాట్ అనే ప్రాంతంలో ఉంటారు. బషీర్ హాట్ కి మనకి అంటే మన భారతదేశానికి అటు వెస్ట్ బంగ్లాదేశ్ కి వేరే దేశానికి, బంగ్లాదేశ్ అనే వేరే దేశానికి మధ్యలో ఉన్నది అక్కడంతా నదీ తీర ప్రాంతాలు ఉంటాయి. అయితే తను ప్రతిరోజు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కొన్ని క్లాసులు చెప్తా ఉండాలన్నమాట. అయితే తను వెళ్తా ఉంటాడు, కానీ ఎన్నోసార్లు అది రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. అయినప్పటికీ ఎన్నోసార్లు పడిపోవటానికి చాలా పరిస్థితులు వచ్చినాయి తన జీవితంలో. ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వర్షం వస్తా ఉంటాయి, ప్రతి గంటకి వర్షం అన్నమాట అక్కడ ఎక్కువ. ఇది మేము ఉన్నాం పిన్ని, మీకు గుర్తుందా? మేము అస్సాంలో ఉన్నామే, అస్సాంలో ఉన్నమాట ప్రాంతాలన్నీ. సో అక్కడ ఎప్పుడు వర్షాలు అనమాట. ఆ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో కూడా దేవుడిని కాపాడుతూ తీసుకుని వస్తా ఉన్నాడు. రెండోది సహోదరుడు చెప్తాం ఏంటి అంటే, బ్రదర్ నేను వ్యాక్సినేషన్ వేయించుకోలేదు, అయితే అందరు ఇంట్లో కాపాడ్డారు, అయినా కూడా నా చుట్టుపక్కలంతా కూడా రోగాలతో ఉన్నా కూడా దేవుడు నన్ను సురక్షితంగా నన్ను కాపాడాడు. నాకు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి టైం లేదు, అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు దేవుడు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడని నేను ఇలా బతుకుండటమే సాక్ష్యం అని చెప్పేసి చెప్తున్నాడు తను. ఆమె रतन भाई कुछ वचन शेयर करेंगे? यू वांट टू शेयर एनीथिंग रतन? 1వ అధ్యాయం 15వ వచనం ఎవరో ఒకరు సహాయం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనం. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండబడిన వాడే సారీ బాబు, ఈ మొబైల్ చదువుతుంది. ఇదేనండి ఈ వాక్యానండి. అదే 15. తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పుచు, మరియు అతడు తండ్రుల హృదయంలోను పిల్లలను తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడైన ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతారని. రైట్, చాలండి. అక్కడ ఏం చూస్తున్నాము? 15వ వచనంలో చూస్తే దేవుని దృష్టికి ఆయన ఎట్లా ఉన్నాడు? చాలా గొప్పగా ఉన్నాడు. రెండోది, ఆయన పుట్టుక నుంచే ఏంటది? దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారు.
ద్రాక్షారసమైనను మత్తైనను తీసుకోడు. రెండోదిగా ఆయన పరిశుద్ధాత్మతోటి ఈమె గర్భాన్ని ధరిస్తుంది అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై ఉన్నాడు అని చెప్పేసి 15వ వచనం చెప్పబడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మతోటి నింపబడటము, ఇక్కడ ఈ వచనము చాలా చాలా ప్రాముఖ్యమైనది. తను దేంతో నింపబడ్డాడు? మనుషులు దేంతో నింపబడి ఉంటారు? పరిశుద్ధాత్మ. మనుషులు, నేను ఉదాహరణకి పిన్ని ఏం ఆలోచిస్తున్నావంటే ఏం చెప్తావు? ఏం ఆలోచిస్తున్నాను? నువ్వు ఏదో చెప్తావు. ఏం ఆలోచించను. సరే, ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. ఏది హృదయంలో నిండితే నోరు అది మాట్లాడిద్ది. అవును. मैं ये बात कर रहा हूँ ब्रदर कि इधर जो लिखा है ना कि लूक का पहला अध्याय 15वें वचन में वो आत्मा से, पवित्र आत्मा से वो भरा है. भरने के बारे में बात कर रहा हूँ. వాట్ ఈస్ ఫీల్డ్, దేంతో నింపబడ్డాము అదే మాట్లాడుతున్నాం. ఇక్కడ జకరియా దేంతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నింపబడినాడు. జకరియా ఇక్కడున్న బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. మనకిన్న ప్రశ్న ఏంటంటే దేంతో నింపబడ్డాము ఇవాళ మనము? కిస్సే हम लोग भर गए हैं, भरे हुए हैं. जो भरा हुआ है हमारे हृदय ना वही मुंह बात करता है. మన హృదయంలో ఏది నిండితే నోరు అది మాట్లాడు. ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఎవరు? జకరియా యొక్క భార్య, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల్లి దేంతో నింపబడింది అంటే ఒక కుమారుడితోటి. ఆ కుమారుడి మొత్తం కూడా దేంతో నింపబడి ఉన్నాడు? ఆత్మతో నింపబడినాడు, పరిశుద్ధాత్మతోటి. హల్లెలూయా. మనము దేనితో నింపబడి ఉన్నాము అని ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక వచనాన్ని చదువుదాం. అదే లూకాసు వార్త 1:35. Luke 1:35. లూకాసు వార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన శక్తి నీకు కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ పరిశుద్ధాత్మతోటి నింపబడి ఆ దేవాతి దేవుడు ఎట్లా కమ్ముకుంటాడంట. మీకు అది అర్థమైందా? కమ్ముకోవటం. इधर क्या लिखा है ना 35 में कि पवित्र आत्मा उसके ऊपर आएगी और उसको पूरा घेर लेगी. కమ్ముకోవటం అంటే ఏంటి? ఉదాహరణకి, అరే పైకి వెళ్ళరా, మా అమ్మ ఇప్పుడు ఇట్లా అనిద్ది, పైకి వెళ్ళరా వర్షానికి ఆ మేఘాలన్నీ మేఘపు మబ్బులన్నీ కమ్ముకోండి అంటే దాని అర్థం ఏంటి? వర్షం పడిద్దని. మబ్బు పట్టి ఉంది. మేఘాలు కమ్ముకొని అంటే ఏంటి? అమ్మ ఇంకా చీకటిగా ఉంది, ఫుల్గా మొత్తం ఇంకేం లేదు, బయటికి వెళ్ళామంటే ముద్ద అయిపోతాం. इस तरह है ना, पूरे के पूरे बादल है ना, पूरे के पूरे इस तरह भर गए कि बारिश आ गए. भर गए. बादल भरने का मतलब होता है बारिश आ गया. अब मत जाना बाहर जाओगे तो पूरे के पूरे क्या हो जाए? भीग जाओगे, है ना. ఇట్లాగే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే బయటికి వెళ్ళామంటే వర్షం వచ్చిద్దిరా బాబు, కంపల్సరీగా నువ్వు కంప్లీట్ తడిసి ముద్దయిపోతావు. ఎందుకని కమ్ముకోవటం. మేఘాలు పట్టుకోవటం, కమ్ముకోవటం. ఇక్కడ ప్రభువారు కూడా ఎట్లా ఉన్నారు? ప్రభువారు పుట్టుక దగ్గర శుద్ధాత్మ కమ్ముకొని ఉంది. ఆత్మ వశుడు అయిపోయింది. తను నింపబడింది దేంతోటి? ఆత్మతోటి. 41వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 1:41. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లనెను. ఇక్కడ మనం లూక్ 1:41 ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఈ లూకాసు వార్త 1:41లో ఇక్కడ ఎలిజబెత్ మరియను కలవంగానే ఏం జరిగింది? లోపల గర్భంలో ఉన్న పిండము బిడ్డ ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మను పొందుకొని నింపబడిన దాన్ని ఉంది. ఎవరిని కలిసినప్పుడు? మరియని కలిసినప్పుడు తను పొందుకుంది ఏంటి? ఆత్మను పొందుకుంది. పరిశుద్ధాత్మతో నింపబడింది. తను ఈ యొక్క మరియ దగ్గరికి వచ్చే ముందు అక్కడ ఏం జరుగుతుంది? 36వ వచనం దగ్గర చదివితే తను 6వ నెలలో ఉంది. 6వ నెలలో ఉన్న తను
ఎలిజబెత్ మరియమ్మ దగ్గరికి వచ్చే సమయానికి 6 దాటిపోయింది. 6వ నెల దాటంగానే బిడ్డ తిరుగుతాడు. జనరల్లీ అసలు 6 నెలల దగ్గర నుంచి బిడ్డ మూవ్మెంట్ అనేది కనపడతా ఉండిద్ది. जो गर्भ में रहता है ना बच्चा, वो 6 महीने के बाद वो घूमता रहता है, वो समझ में आता है. वो మనకు అర్థమైంది కడుపులో ఉన్న బిడ్డ పిండము తిరుగుతుందని. కానీ ఇక్కడ ఎలిజబెత్ కి అది ఏమి స్పృహ రాలా. ఎప్పుడు జరిగింది అది? మరియమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడే వచ్చింది. దాని అర్థం ఏంటి తెలుసండి? ఒక్కొక్కసారి దేవుడు మనం రక్షణ పొందుకున్నా మన జీవితాల్లో దేవుడు ఉన్నా స్తబ్దంగా ఉండిపోతాం, స్తబ్దంగా అయిపోతాం. స్తబ్దంగా అంటే దాని అర్థం ఏంటి? బతుకున్నామా చచ్చామన్నట్టుగా ఉంటుంది. ఈమె గర్భంతో ఉన్నప్పుడు ఏం కలిగి ఉంది? జీవంతో ఉంది కదా, తన లోపల జీవం ఉంది, ఒక పిండం ఉంది. పిండం ఉన్న ఎలిజబెత్ ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా లోపల బిడ్డ తిరుగుతా ఉండాలి. కానీ ఏమై ఉంది? స్తబ్దంగా ఉంది. స్తబ్దంగా ఉండటానికి కారణం ఏంటి? స్తబ్దంగా ఉండటానికి కారణం ఏంటి? అసలు లోపల మూమెంట్సే జరగట్లేదంటే కారణం ఏంటి? ఏంటి బావా? ప్రాణం లేదా? మేబీ ప్రాణం లేదేమో, చచ్చిపోయిందేమో. ప్రాణం లేదని, ప్రాణం లేదు, జీవం లేదు. ఇందాక బ్రదర్ అదే చెప్తా ఉన్నాడు, రతన్ బ్రదర్. మనలో జీవం పెట్టాడు దేవుడు. ఆ జీవం చలించిద్ది, పనిచేసిద్ది. ఎలిజబెత్ లో ఉన్న పిండము పనిచేయలేదు అంటే ఆల్రెడీ చనిపోయాడు. బిడ్డ చనిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ మరియమ్మ దగ్గర రాగానే ఏమైంది? తను ఆత్మవశురాలైంది. రెండోది బిడ్డ గంతులేస్తున్నాడు. ఎప్పుడు మనలోంచి ఆత్మ దూరం అయిందండి? అఫ్ కోర్స్ మనలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, కానీ మనలో ఆత్మను మనం ఆర్పుకోవద్దని వాక్యం చెప్తుంది. ఎప్పుడైద్ది మనలో ఉన్న ఆత్మీయమైన జీవితంలో సన్నగిలు ఎప్పుడు జరుగుతూ ఉండిద్ది? ఒక వచనం చదువుదాం. కీర్తనలు 51:11. కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము. దేవుడు త్రోసివేయడు. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే 51లో తను ఒక పాపం చేశాడండి. దావీదు మహారాజు ఒక పాపం చేశాడు. తనకు భార్యలు ఉన్నారు. అయితే పక్కింటి భార్య అయిన బెత్షెబా మీద నాతాను యొక్క బెత్షెబా మీద తను కనుచూపు చూస్తాడు. ఒక స్త్రీ ఉండిద్ది. ఆ స్త్రీ చూసి మోహించి తన భర్తను చంపేపిచ్చి ఆ ఒక స్త్రీని తను వశపరుచుకుంటాడు. అప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఈ యొక్క దావీదు చెప్పాడనమాట, నువ్వు చాలా ఘోరమైన పాపం చేశావు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట ఏమని? ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయ. ఎప్పుడు మనం దూరం అయిపోతాం దేవుని దగ్గర నుంచి? ప్రశ్న అది. रतन भाई आर यू राइट? सो इधर क्या लिख रहे हैं, क्या बात कर रहे हैं कि देखिए आत्मा कम कमजोर होती है, कब हमारे आत्मिक जीवन में हम लोग कम हो जाते हैं. एक ही बात है, जब हम प्रभु से दूर हो जाते हैं, वो दूर होने की वजह रहती है सिन, पाप है. जब पाप में हम डूबते हैं, जैसे कि दाऊद जो काम किया उसके बाद वो लिखता है Psalm 51:11 में कि मुझसे आपके ना आपकी संगति से दूर मत करना और मेरा जो आत्मा है उसको निकालना मत, क्योंकि उसको मालूम है कि ప్రభు సహేగా नहीं. దేవుడికి తెలుసండి. ఏంటి తెలుసా? దేవుని సన్నిధి నుంచి దూరం అయితే ఏమైపోయింది తెలుసండి? పాపము మన ముంగిట్లోనే కూర్చొని ఉండిద్ది. మన ఇక్కడే ఉండిద్ది, పాపం ఎక్కడో ఉండదు. చూడండి, అవ్వ ఎక్కడికి వెళ్ళింది? అవ్వ తన భర్తను విడిచింది. ఏమైంది? ఇమీడియట్లీ సాతానుడు వచ్చేసి. దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే ఏమైంది తెలుసండి? సాతానుడు వచ్చేస్తాడండి. ఆత్మీయమైన జీవితంలో సన్నగిలిపోతాం. ఆత్మిక జో జీవన్ है उसमें हम कमजोर हो जाते हैं. यही हुआ. ఇక్కడ అదే జరిగింది దావీదు విషయంలో. జకరియా భార్య అయిన ఎలిజబెత్ దగ్గర కూడా ఏం జరుగుతుందండి? తను మరియమ్మ దగ్గరికి వచ్చే ముందు స్తబ్దంగా ఉంది. ఆ ఒక్క గర్భంలో అన్న పిండము స్తబ్దంగా ఉంది. తర్వాత ఏం జరిగింది?
తర్వాత ఏం జరిగిందండి? ఎగురు గంతులు వేసింది. పరిశుద్ధాత్మతో గెంతులు వేసి. ఇంకొక వచనం చూద్దాం. యెషయా 63:10. యెషయా 63:10 చదవనా బ్రదర్? హూస్ ద బాస్? 63:10. యెషయా 63:10 చదువుతారా ఆయన? లేదు తండ్రి మళ్ళీ హిందీ అయింది కదా. విద్యాసాగర్ ఉన్నారమ్మా? లైన్ లో ఉన్నారా? అందరూ ఉన్నారా? విద్యాసాగర్ ఉన్నారు కదా? ప్రమిళ సిస్టర్ రైట్. నాకు ఇది కాన్ఫరెన్స్ లో కనపడదు అందుకని. బాబు తీసారా మీరు? ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి తానే వారిలో యుద్ధము చేశాను. చూడండి, దేవునికి విరుద్ధమయ్యారండి. ఎందుకు? వై దే బికమ్ రెబెల్ టు ద గాడ్. వాళ్ళు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు. దానివల్ల ఏమొచ్చింది వాళ్ళకి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. దేవునికే విరుద్ధం అయిపోయారు. దేవునికి విరోధం అవటం వల్ల ఏం జరిగింది తెలుసండి? దేవుడే వారితో యుద్ధం చేశాడు. దేవుడే వారితో యుద్ధం చేశాడు. హీ ఫాట్ అగేన్స్ట్ దెమ్. ఇట్ ఈస్ రిటర్న్ దేర్. దేవుడు మనకు ప్రత్యేకం ఎప్పుడవుతాడు తెలుసా అండి? మనం దేవుని యొక్క సన్నిధిని అలక్ష్యం చేసినప్పుడు, దేవుని సన్నిధిని అలక్ష్యం చేసినప్పుడు, తృణీకరించినప్పుడు. వాక్యం ఇట్లా సెలవిస్తుంది. ఏమనంటే, సౌలును చంపినవాడు ఎవరో తెలుసా? సౌలును చంపినవాడు ఎవరు? సౌలు. ఏది దావీదు సౌలును చంపడానికి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా దావీదు సౌలును చంపలేదు. మరి సౌలును చంపింది ఎవరు? స్వయానా దేవుడే. అనన్య సఫేరాలను చంపింది ఎవరు? కొత్త నిబంధనలో ఉండిద్దండి అనన్య సఫేరాలు. వారు దేవుని సన్నిధిలో ఏదో ఆషామాషిగా ఉన్నారు. దేవుడే చంపేశాడు. గాడ్ కిల్డ్ దెమ్. వై? They are rebelled. తండ్రి యొక్క విలువ తెలియకుండా ఇష్టానుసారంగా ఉండే రెబెలియస్ గా, వ్యతిరేకంగా ఉంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారండి. చివరికి ఏమైపోతారో దేవుడే ఎదురు తిరుగుతాడండి దేవుడే. అందుకనే రొట్టెలో పాల్గొనేటప్పుడు అంతా జ్ఞాపకం చేస్తారు. ఈ యొక్క రొట్టె దేవుని యొక్క శరీరం అని అనాలోచితంగా చెయ్యి వేస్తే ఏమవుతారు విద్యాసాగర్? ఈ యొక్క రొట్టెలో దేవుని శరీరం అని అనాలోచితంగా చేయి వేస్తే ఏమయ్యారు వారు? అనేకులు రోగులయ్యును, మీలో అనేకులు నిద్రించిన రాగు. రోగులైపోతారు. నిద్రించారంటే అర్థం ఏంటి? చచ్చిపోయారు, చనిపోయారండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న మనం అందరము ఎప్పుడు సన్నగిలిపోతాం తెలుసా అండి? పాపం మనలోకి ప్రవేశించినప్పుడు, లేకపోతే పాపాన్ని మనం ఇష్టపడినప్పుడు, ఇంకో మాట చెప్పాలంటే దేవునికి మనము దూరం అయినప్పుడు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఏం జరిగింది? ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఈ యొక్క చనిపోయిన స్థితిలో ఉన్న ఎలిజబెత్, తన గర్భంతో ఉన్న ఈ యొక్క ఎలిజబెత్ మరియమ్మను కలవంగానే ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మతోటి నింపబడింది. ఇవాళ మన జీవితాల్లో అందరూ ఆత్మలో ఉంటామనేది ఏం లేదండి. అందరం పడిపోతా ఉంటాం, లెగుస్తా ఉంటాం. అయితే పాయింట్ ఏంటంటే, మనతో ఎవరైనా కలుస్తున్నప్పుడు ఎలిజబెత్ ఎట్లాగా మరియమ్మ దగ్గర కలిసిందో అట్లాగే మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వారు ఆత్మను పొందుకుంటున్నారా? आज के जो हमारे आत्मिक स्थिति में भी हम ना मरियम की तरह अगर हैं, तो जो कोई एलिजाबेथ की तरह हमारे पास आते हैं वो लोग क्या पाते हैं? आत्मा पाते हैं. ఇవాళ మనం మరియమ్మలాగే నిజంగా ఉంటే మన దగ్గరికి వచ్చిన ఎలిజబెత్ లాంటి వారు అనేకులు వస్తే వారందరికి ఏమి ఇస్తాం తెలుసా అండి? జీవాన్ని ఇస్తాము, నిత్య జీవాన్ని ఇస్తాము, ఆత్మని ఇస్తాము. అప్పుడు ఏమవుతారండి? వారిలో ఎగిరి గంతులేస్తారు. వాళ్ళ లోపల గంతులేసే పరిస్థితి రావాలంటే మొట్టమొదటిగా మనకే ఉండాలి. మనం ఏమై ఉండాలి? ఆత్మ. మనం ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? అలా వాక్యం ఏమైనది? ఆత్మకు జీవమునై ఉన్నది. మనలో ఎప్పుడైతే వాక్యము నిండిపోయి ఉండిద్దో
ఆ వాక్యం ఎట్లా ఉండిద్ది అంటే ఆత్మగాను జీవంగా పనిచేస్తా ఉంటుంది. అప్పుడు మన దగ్గరికి వచ్చిన వారికి మనం ఏమిస్తాం తెలుసండి? వారికి జీవాన్ని ఇస్తాం. ఎటువంటి జీవాన్ని? ఎగిరి గంతులేసే అంత జీవాన్ని ఇస్తాం. ఇవాళ చూస్తుంటే పరిస్థితులు చుట్టూరుతంత డిప్రెషన్ లో ఉన్నారు, చుట్టూరుతంత మరణంతో ఉంది, చుట్టూరు ఏ మంచిగా లేదు, అంత అంధకారంతో ఉంది. అంధకారంతో ఉన్న వారందరూ ఒకవేళ మన దగ్గరికి వస్తే మనం ఏమి ఇవ్వాలి తెలుసండి? వారిలోకి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వాలి, అసమాధానానికి ప్రతిగా సమాధానాన్ని ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ముందు మనకు కలిగి ఉండాలి. మరియ దగ్గర ఆత్మవశుడైన దేవుడు ఉన్నాడు, తన గర్భంలో దేవుడు ఉన్నాడు. ఇవాళ మనలో ఎవరున్నారండి? అందుకనే అంది, మీరు దేంతో నింపబడి ఉన్నారు? అదే నోరు మాట్లాడింది. आज का जो टॉपिक है वो ये है कि किससे आप भरे हो. अगर प्रभु से भरे हो तो प्रभु के बारे में बात करेंगे, नहीं लोग से भरे हो, दुनिया से भरे हो तो दुनियादारी बात करेंगे. మనం దేంతో నింపబడ్డాం అదే మనం మాట్లాడతాం. ఒకవేళ దేవుని వాక్యం నింపబడితే మనం దేవునే మాట్లాడతాం, ఎదుటి వాడికి జీవాన్ని ఇస్తాం. వారు వచ్చిన వారు ఎలిజబెత్ లాగా స్తబ్దమైన జీవితంతో ఉండొచ్చు, అయితే వారికి మనము జీవం కలిగిన వారిగా ఇవ్వగలుగుతాం, జీవాన్ని ఇవ్వగలుగుతాం. వారికి జీవాన్ని ఇవ్వాలంటే మనం కూడా ముందు నింపబడి ఉండాలి. ఆ నింపబడటం వల్ల ఏం జరిగిందనే చివరి ఒక వచనాన్ని చూసి క్లోజ్ చేద్దామండి. లూకాసు వార్త 1:61 కూడా చదువుదాం. 1:61 లూకాసు వార్త 1:61. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి లోక 67 మన లోక 1:67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. స్తబ్దంగా ఉన్న వ్యక్తి ఏమైంది ఇప్పుడు? జకర్యా కూడా అప్పటి వరకు ఏమైంది? నోరు మూతవేయబడింది, మూగవాడి ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, సీక్వెన్స్ గా చూడండి. మరియమ్మ దగ్గరికి ఎలిజబెత్ రాగానే ఏం జరిగింది? తన యొక్క గర్భంలో ఉన్న బిడ్డ ఎగిరి గంతులేయటం, తన ఆత్మవశురాలైంది. ఇప్పుడు ఈ ఎలిజబెత్ తన భర్త దగ్గరికి వెళ్ళింది. భర్త యొక్క పరిస్థితి ఏంటి? దీనికన్నా ముందు తన యొక్క పరిస్థితి ఏంటి అంటే తను మూగవాడిగా ఉన్నాడు. మూగవాడైన ఆ వ్యక్తి ఈ యొక్క ఎలిజబెత్ అమ్మ మరియమ్మని కలిసి తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమేమి తెలుసునండి? తను కూడా ఆత్మవశుడే మాట్లాడుతూ మొదలు పెట్టాడు. చూడండి, ఒక వ్యక్తి ఆత్మలో ఉండటం వల్ల ఎన్ని వచ్చినాయో చూడండి. కరోనా వల్ల అంటువ్యాధులు ఎట్లాగ వస్తాయో ఇది నెగిటివ్. కరోనా వల్ల నెగిటివ్ ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ అట్లా అన్ని చోట్లకి వెళ్ళిపోతా ఉంటుంది. అట్లాగే జీవం కూడా వెళ్ళిద్ది, జీవం వెళ్ళిద్ది. మనము ఆత్మవశుడైన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి పొందుకున్నాక మన దగ్గర నుంచి మన కుటుంబంలో అందరికీ వచ్చేసిద్దండి. అందరూ జీవాన్ని పొందుతారు. ఎందుకంటే మనం నోరు విప్పితే దేవుని తప్ప ఇంకేం మాట్లాడం. చివరి వచనం చదువుదాం. అపోస్తల కార్యాలు 2:4. అపోస్తల కార్యాలు 2:4. అపోస్తల కార్యాలు 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ అందరూ ఆత్మను పొందుకున్నారు. ఓ హల్లెలూయా. మొట్టమొదటిగా మొదలు పెట్టింది ఎవరి దగ్గర? మరియమ్మ దగ్గర నుంచి. మరియమ్మ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది పిన్ని? మరియమ్మ దగ్గర ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ కి. ఎలిజబెత్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? తన భర్త అయినా జకర్యా దగ్గర. జకర్యా నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ చూస్తే అపోస్తలులు అందరిలోకి వెళ్ళిపోయింది, ఒక్కను కూడా ఇవ్వడంలా అందరిలోకి వెళ్ళింది. ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న మనం మేబీ నేను ఈ వాక్యం చదివాను కాబట్టి నా హృదయం తాకింది. ఆ తాకిన మాట నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసండి? నా ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరికి వెళ్ళిపోవాలి ఈ వాక్యం. ఎందుకంటే ఇవాళంతా కూడా అంధకారంతో ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు, మరణంతో ఉన్నారు. ఇటువంటి వారికి ఏం కావాలి తెలుసండి? జీవపు మాట కావాలి. నిజంగా ఎటువంటి జీవపు మాటలు, ఎటువంటి జీవపు మాటలు బ్రతుకునిస్తాయండి. చనిపోయిన ఆ ఒక పిండాన్ని బ్రతికించింది. బ్రతికించడమే కాదు, ఎగిరి గంతులేసి అంత చేసింది. ప్రశ్న ఇవాళ, మనలో దేనితోటి నింపబడ్డాము? ఏది నింపితే అదే మనం మాట్లాడతాం. మరియమ్మ నింపబడింది దేవుని వాక్యంతోటి, అందుకనే దేవుని వాక్యాన్ని మాట్లాడింది. ఎలిజబెత్ కి సెద తీర్చటమే కాదు, ఆత్మను పొందుకోవటమే కాదు, తన గర్భంలో ఉన్న బిడ్డ కూడా గంతులేశాడు. తన కుటుంబం అంతా కూడా మారిపోయింది.
స్తబ్దమైన నోరు మూతబోయబడిన తన భర్త మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడికే ఆగిపోలేదు. ఈ ఆత్మ అపోస్తుల వరకు వెళ్ళిపోయింది. అపోస్తులు అందరూ మాట్లాడటం మొదలు పెట్టారు. అక్కడి నుంచి 2021 వరకు ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రశ్న ఏంటంటే మనం దేనితోటి నింపబడి ఉన్నాం? దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా మేము దేంతో నింపబడ్డాం? మరియం అయితే ఆత్మతో నింపబడింది ప్రభా. అందుకని ఆత్మానుసారమైన మాటలే మాట్లాడింది. అది ఎంతగా జీవాన్ని ఇచ్చిందంటే స్తబ్దమైన బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరైతే తన గర్భంలో ఉన్నాడో ఆ వ్యక్తి గంతులేసి అంతగా చేసింది ప్రభా. మా దగ్గరికి వచ్చినప్పుడు, మరణంతో వచ్చిన వారు మమ్మల్ని చూసినప్పుడు, మాలో ఉన్న దేవుడు మాటలు వింటున్నప్పుడు వారు ఎగిరి గంతులు వేస్తున్నారా? దేవా ఒకవేళ వారు ఎగిరి గంతులు వేయలేకపోతున్నారు అంటే మేము దేనితో నింపబడి ఉన్నాం? మేము మీ కేవలం నీతోటి నింపబడే వారుగా మమ్మల్ని అందరినీ మారుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని ఒక్కొక్కరు 2 నిమిషాలు మీతోటి దేవుడు మాట్లాడిన మాటను మీరు పంచుకోండి అందరూ. हर एक 2 मिनट जो भी अभी वचन बात किया है उसको प्रॉफसी करेंगे, बात करेंगे, है ना? మొదట ప్రమిళ సిస్టర్ నుంచి మొదలెద్దాం. ప్రమిళ సిస్టర్ 2 నిమిషాలు మాట్లాడండి. ఉన్నారండి? ప్రమీల గారు ఉన్నారా? లేరా? కట్ అయిపోతున్నారు అనుకుంటా. ఓకే, కట్ అయిపోయి ఉంటుంది బాబా. 6 ఉన్నారు కదా, కట్ అయిపోతున్నాయి. కట్ అయిపోయి మీరు చేయండి బాబు, మీరు చెప్పండి. హలో బాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో మీకు తాకబడిన మాటను 2 మాటలు. దేవుడు నామానికి వందలండి. దేవుడు మనలందరినీ ఈ వాక్యంతో బలపరిచిన విధానాన్ని బట్టి ఆయనకు వేలాది లెక్కల స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఈ వారంలో నన్ను తాకపడింది ఏంటంటే, దేవుని మనం ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపు చేస్తే ఆయన మన నుంచి దూరం అవుతాడని, అదే విధంగా ఆయన మనకి విరోధి కూడా అవుతాడని నేను ఈ వాక్యం ద్వారా నేను మరి ముఖ్యంగా అది నా మనసును తాకింది. అవును, మనం చేసే పాపాలను బట్టి మనలో అంటే పరిశుద్ధాత్మ అనేది చాలా దుఃఖిస్తుందని, అది అటువంటి సమయంలో దేవుడే మనకి విరోధంగా పోరాటం చేస్తే మనం ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటామని నాకు అనిపించింది. అలాగే మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకునేటప్పుడు అది ఆషామాషిగా మనం దాన్ని భుజించకూడదని, అది దేవుని శరీరం వాక్యమై ఉన్నది కాబట్టి దాని విషయంలో మనం మరింత జాగ్రత్తతో ఉండి అది దేవుళ్ళు నడుచుకున్నట్లయితేనే దాన్ని మనం తీసుకోవాలని, ఒకవేళ అది ముట్టుకున్నట్లయితే మరింత పాపానికి మనం దానిలో ఉండి కూడా మనం బయట లోక విషయాల్లో పాపాలు చేసినట్లయితే మరింత శిక్షకు అర్హులు అవుతామని నాకు అనిపించింది. అందుకే దేవుని ఆత్మను మనం దుఃఖింప చేయకుండా దేవుని ఆత్మ మనలో సంతోషించి ఎటువంటి మన వెళ్ళగానే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే లోనున్నటువంటి పిండంలో ఉన్నటువంటి ఆ పిండం ఎలాగైతే పరిశుద్ధాత్మతో ఎగిరి గంతేసిందో దగ్గరగా అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ వాక్యం ద్వారా నేను తెలిసి గ్రహించుకోగలిగాను. ఇదంతా కూడా మీ ఈ విషయంలో కూడా ప్రార్థనలో ఉంచాలని దేవుని పేట కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ అరుణ సిస్టర్. నాకు ఈ వాక్యంలో ఏంటంటే, మనం పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు మనం దేవుని సేవలో దేవునిలో ఉండి పరిశుద్ధాత్మగా మనం ఉన్నప్పుడు మనం ఇంకో కొంతమందిని కూడా మనం రక్షిస్తామని ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైందండి, ముట్టబడిందండి. రైట్, ప్రైజ్ లార్డ్. గుడ్. నెక్స్ట్ ఎవరున్నారు? ఆ పిన్ని చెప్పు. ఈ వాక్యం ద్వారా తెలుసుకుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడు మనలో ఉంచుకోవాలి, ఆయనకి విరోధంగా పాపం చేయకూడదని, ఆ పాపం చేస్తే మనకి శిక్ష వచ్చుద్దని, అలాగే మనం కూడా ఆయనకు లోబడి ఉండాలని, భయపడకుండా ఉండాలని, లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూసుకుంటా ఈ సంస్కారం తీసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా ఎందుకు మిత్తం తీసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. అలాగ చేయకుండా తీసుకుంటే మన పాపం మన మీదే తెచ్చుకున్నట్టు, దోషాలు మన మీదకే తెచ్చుకున్నట్టు. దేవుడికి ఉగ్రత వచ్చిందంటే మనం తట్టుకోలేం కదా. అందుకని ఆయనకు లోబడి ప్రార్థన చేసుకొని ఎందుకు మిత్తం తీసుకుంటున్నాము సంస్కారం అది గుర్తు పెట్టుకొని తీసుకోవాలి. ఎది బట్టి మరేమో తల్లికాడికి పోయినప్పుడు మరి పిండం
ప్రాణం లేకుండా ఉండే పిండం మరి మరియమ్మ తల్లిని తాకి ఆ కొందనాలు చెప్పినప్పుడు మరి కడుపులో ఉన్న పిండం గంతులు వేసిందంటే ఎంతో గొప్పతనం అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఆయన ఆత్మ మనలో నింపుకొని గొప్పగా చెప్పుకుంటా ఆ నెవరు వేసుకుంటా ఆ వాక్యం మన హృదయాల్లో పెట్టుకొని ఎల్లప్పుడూ మాదిరిగా ఉండట్టుగా, దేవుడికి మాదిరిగా ఉండట్టుగా ఉండాలని, అందరికి మాదిరిగా ఉండాలని, దేవుడు లోబడి ఉండట్టు మనం కూడా అందరికి లోబడి ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఆయన ఆత్మని మన ఆత్మలో ఉంచుకొని ఆయన వాక్యం ఎల్లప్పుడు ఎవరు వేసుకుంటా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగా. ఆమేన్ ఆమేన్. ప్రమిళ సిస్టర్ ఉన్నారండి? ప్రమిళ సిస్టర్ గారు ఉన్నారా? ఓకే. మామయ్య విద్యాసాగర్ నల్లవాడు మామయ్య. విద్యాసాగర్ లేడు? ఓకే. रतन भाई, हाँ, मैं जो प्रभु जो बताना चाहते हैं वचन से कि हमारे ताकत से कुछ नहीं होता है, जो भी होता है प्रभु के आत्मा की इच्छा से होता है। आमीन। और हमारे ताकत प्रभु के आत्मा से जब हमारे अंदर काम करेगा, उन्हीं हम लोगों को सही दिशा में ले जाएगा। राइट। और हम लोग हमारे सोच में अगर जाएंगे तो प्रभु के दिशा से हम लोग हट सकते हैं। हमारे सोच से अगर प्रभु को जज करेंगे तो गड़बड़ हो सकता है। सही, राइट। क्योंकि इंसान की सोच अलग है और प्रभु का सोच जो है अलग है। तो प्रभु का जो सोच है वो उसकी तरह हम लोगों को बनाना चाहते हैं। उसके वचन से हमारे अंदर जितना भी आ सके उतना भी हम ले सके, उतना भी फ्लो हो हमारे अंदर से और हम రైట్. సో ఈ యొక్క వాక్యం నిమిత్తము తర్వాత ఈ యొక్క ఆరాధన అంతా కూడా దేవుడు ఇప్పుడు క్లోజ్ అయిందండి. మనం ఒకరు ప్రార్థన చేసి మనం ఈ యొక్క ఆరాధన కంప్లీట్ చేద్దాం. ఎవరున్నారండి? బావగారు ఉన్నారా? అది చేయమనండి. ఆంటీ పిన్ ఉన్నారు కదా పెద్దవాడ. ఇంకా పిన్ని కట్ అయిపోయినట్టుగా ఉంది. వీళ్ళందరూ కట్ అయినట్టున్నారు. విద్యాసాగర్, ప్రమీల సిస్టర్, బావా ఓకే. తండ్రి యేసయ్య, నీ యొక్క తండ్రి కృపణ తండ్రి, ఈ యొక్క మా యొక్క ఆరాధనలో మీరు ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీరే ఉంది తండ్రి బాగా ద్వారా మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ వాక్యానుసారంగా మీరు నడుచుకొని అటువంటి జీవితాన్ని కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యాన్ని మాకు తండ్రి హృదయాల్లో నాటపడింది తండ్రి, మేము అది ఫలించే వాక్యంగా మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ఈ విధంగా తండ్రి టెలికాన్ఫరెన్స్ లో కలిపి తండ్రి ఈ వారం అంతా నేను ఆరాధించుకునేందుకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది లెక్కలేని స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇటువంటి సమయాన్ని మాకు మరి ఒక వారం కూడా దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ రెక్కలో ఉంచండి తండ్రి. నీ కృపను నీ యొక్క దయని మేము పొందుకొని నిన్ను ఆరాధించుకునే వారికి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తారని, మరి యొక్క వారం మేమంతా కలిసి నిన్ను ఆరాధించుకునే భాగ్యం అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.